మిమ్మల్ని మీ లీడర్ అని నమ్ముతలేరు, ఇంకా మేమెట్లా నమ్మాలే? మరి బండి సంజయ్ అని తీసేనికి కారణం వాళ్ళ కొడుకు పంచాయతీనా అనే ముచ్చట్లు నడుతున్నాయి బయట బాగానే. నీ అవ్వ షెయి పార్టీ కంటే ఎక్కువ పంచాయతీలు పెట్టుకుంటున్నారు, వీళ్ళతోటి పార్టీకే ఫాయిదా అవుతుంది అని అనుకున్నారా? పాపం మొన్నటికి మొన్న అన్నదమ్ముల అనుబంధం, పూపాటిల రక్తబంధం అన్నట్టు అందరు కూడి ఫోటోలు తీసుకున్నారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. బెంగాల్ ఎలక్షన్లో అట్లా గెలిచిరో లేదో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఓ పెద్ద పోస్ట్ పెట్టారు తెలంగాణ పూపాటోళ్ళు. గప్పట్ల పాకుడు వచ్చింది కదా అని ఒలింపిక్ పోయి రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ కొడతా అన్నట వెనకట్టుకో పాపాయి. గట్లనే మస్తు బిల్లపిచ్చారు తెలంగాణ పూపాటోళ్ళు. ఆ బెంగాల్ పూపాటోళ్ళు అన్న గింత బిల్లపిచ్చిరో లేదో గానీ ఈడ తెలంగాణ పూపాటోళ్ళు అయితే బెంగర ఎగిరిరు. అప్పుడే ముఖ్యమంత్రి, చిన్న ముఖ్యమంత్రి, మంత్రి పదవులు కూడా ఊహించుకునే ఉంటారు వాళ్ళు. అయితే ఇలా బిల్లప్ అంతా గల్లీలే, ఢిల్లీలో వీళ్ళకేం పతారా లేదన్నట్టే చేసి పూపాటి పెద్ద లీడర్లు. పూపాటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆయన టీం లిస్టును బయటకి ఇచ్చిండు. దీంట్లో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులు ఉన్నారు. ఇంకా చాలా పోస్టులకు చాలా మందినే తీసుకున్నాడు. కానీ తెలంగాణకెంచి ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి. ఇంకా మీదికెంచి ఉన్నోళ్ళనే తీసేసిర్రు. జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న డీకే అరుణక్కను, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉన్న లక్ష్మణ్ అన్నను, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న బండి సంజయ్ అన్నను ఇలా ముగ్గురిని పదవులకెంచి తీసేసి ఇలా జాగలో ఏట్లను పెట్టిర్రు. మరి బండి సంజయ్ తీసేనికి కారణం వాళ్ళ కొడుకు పంచాయతీనా అనే ముచ్చట్లు నడుతున్నాయి బయట బాగానే. మరి అది ఎంతవరకు నిజమో గానీ అసలు పట్టేలేని తమిళనాడు, కేరళం, ఏపీ వాళ్ళకైనా పదవులు ఇచ్చారు పార్టీలా. కేరళంలో పూపాటికి ఉన్నది 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. తమిళనాడులో 1 ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీలు లేనే లేరు. ఇక ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు. కానీ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణకైతే పదవి ఇయ్యాల పార్టీలా. అంటే ఏందన్నట్టు మరి తెలంగాణ లీడర్లను పూపాటి పెద్ద లీడర్లు నమ్ముతలేరు అన్నట్టేనా? లేకపోతే నీ అవ్వ షెయి పార్టీ కంటే ఎక్కువ పంచాయతీలు పెట్టుకుంటున్నారు, వీళ్ళతోటి పార్టీకే ఫాయిదా అవుతుంది అని అనుకున్నారా? ఏమో మరి అలాగే తెలవాలి. కానీ జాతీయ కార్యవర్గంలో జాగీయ పోడు ఇజ్జతిగా సవాలని తెలంగాణ పూపాటి లీడర్లకు. నీ అవ్వ మిమ్మల్ని మీ లీడర్ అని నమ్ముతలేరు, ఇంకా మేమెట్లా నమ్మాలే అని తెలంగాణ పబ్లిక్ అనే పరిస్థితి వచ్చేళ్ళకు. గట్ల కాదు, మంత్రి పదవులు ఇస్తారు, ఈ చిన్న పార్టీ పదవులు లెక్క కాదు అని కొందరు పార్టీలు కవరింగ్లు చేసుకుంటున్నారు బయట. కానీ పార్టీ పదవులు ఉండాలంటే ఎమ్మెల్యే, ఎంపీ గెలవాల్సిన పనేం లేదు కదా. గసంటోళ్ళు ఒక్కరు కూడా లేరా తెలంగాణ పూపార్టీలో గట్టి లీడరు అనేది పెద్ద క్వశ్చన్. పాపం మొన్నటికి మొన్న అన్నదమ్ముల అనుబంధం, పూపార్టీల రక్తబంధం అన్నట్టు అందరు కూడి ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడు అందరికందరు కూర్చొని అయ్యో అని పాటలు పాడుకునే పరిస్థితి వచ్చింది వీళ్ళకు. మీరేం చేస్తారంటే తెలంగాణలో అధికారం పూపార్టీదే, పూపార్టీ అధిష్టానం తెలంగాణ మీద నజరేసింది అని ఇంకో తప్ప చెప్పుకోకూరి ప్లీజ్, చాలా బాగోదు అని కారెడ్డాలాడుతున్నారు కొందరు ప్రతిమ పార్టీ లీడర్లు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.